ఇప్పుడు నియమంలో ఏం పాటించాలో వాటి గురించి తెలుసుకుందాం. నియమంలో 5 అంశాలు ఉన్నాయి. అవేంటంటే శౌచం, సంతోషం, తపస్సు, సాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం. మొదటి అంశం శౌచం. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. శౌచం అంటే శుభ్రత. శౌచంలో మళ్ళీ బాహ్య శౌచం, అంతర శౌచం అని 2 ఉన్నాయి. బాహ్య శౌచం అంటే మన శరీరము, మన పరిసరాలు, వస్త్రాలు, ఇల్లు, వస్తువులు అన్నీ కూడా వీలైనంత శుభ్రంగా ఉంచడం. అన్నీ శుభ్రంగా ఉంచుకున్నప్పుడు హాయిగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంట్లోకి రాగానే అన్నీ చిందరవందరగా పడి ఉంటే బావుంటుందా? లేక అన్ని వేటి స్థానాల్లో అవి ఉంటే బావుంటుందా చెప్పండి? ఇది కూడా సైకలాజికల్‌గా మనిషి మీద ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. అన్నీ చక్కగా సర్ది ఉన్నప్పుడు శక్తి తరంగాలు ఎక్కువ ఉద్భవిస్తాయి. ఈ విషయంలో కూడా మధ్య మార్గాన్ని పాటించండి. ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళిపోవద్దు. తుడిచిందే తుడిచి, సర్దిందే సర్దనవసరం లేదు. అంతఃశౌచం అంటే మన అంతరంగంలో ఉండే సరికాని ఆలోచనలు, సరికాని భావాలు, సరికాని చర్యల గురించి శోధన చెయ్యాలి. దీనినే మనం ఆత్మ పరిశీలన, ఆత్మ పరిశోధన అని అంటాం. మన గురించి మనం పూర్తిగా శోధించి తెలుసుకోవడం. శోధన జరిగాక సాధన చాలా సులభం అవుతుంది. ఒక మనిషి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో, ఆ మనిషి అలా తయారవుతాడు. కాబట్టి ఒక సరికాని ఆలోచన వచ్చిన వెంటనే అప్రమత్తం అయిపోవాలి. మీ ఇంట్లోకి పాము వస్తే హాయిగా టీవీ చూస్తూ కూర్చుంటారా? ఒక సరికాని ఆలోచన పాము కంటే కూడా డేంజర్ అని మీకు తెలుసా? బాహ్య శౌచం, అంతర్ శౌచం పాటించినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏ పని అయినా పూర్తి శ్రద్ధతో, ఇన్వాల్వ్‌మెంట్‌తో చేయగలం. మీరందరూ ఇవాల్టి నుండి బాహ్య శౌచం, అంతర్ శౌచం తప్పకుండా పాటిస్తారు కదూ! మంగళం. నిత్య శుభమంగళం.